ఒక దూరమైన గిరిజన గ్రామం చివర కూలిపోతున్న పాడైన ఇల్లు ఉండేది. ఆ ఇంటి దగ్గరకు ఎవరూ రాత్రివేళ వెళ్లరాదు అని గ్రామస్థులు ఎప్పుడూ హెచ్చరించేవారు. ఎందుకంటే ఆ ఇంట్లో రాత్రిళ్ళు వింత శబ్దాలు, భయంకరమైన కేకలు వినిపించేవి. ఒక పౌర్ణమి రాత్రి రామ్ అనే చిన్న అబ్బాయి ధైర్యం చేసి ఆ ఇంటి వైపు వెళ్లాడు. చల్లటి గాలి వీచి చెట్ల కొమ్మలు కిర్రుమన్నాయి. పగిలిపోయిన కిటికీల వెనుక నుండి మసకబారిన కాంతులు మెరుస్తూ భయానకంగా కనిపించాయి. రామ్ ఇంటి పైకప్పు ఎక్కి లోపల ఏముందో చూడాలని ప్రయత్నించాడు. కాని అతనికి తెలియదు, అక్కడే ఒక నీలి చర్మం, కొమ్ములు, పదునైన పళ్ళు ఉన్న రాక్షసుడు దాక్కుని ఉన్నాడని. ఆ రాక్షసుడు కపటంగా నవ్వుతూ, ఇక నువ్వు నా బలి అని గర్జించాడు. ఇంతలో క్రింద గుమ్మం దగ్గర తెల్లని పొడవాటి చీర కట్టుకున్న, పచ్చటి ముఖం, ఎర్రటి కళ్లతో ఒక పిశాచి ప్రత్యక్షమైంది. ఆమె అడుగేసిన ప్రతిసారి నేల పగిలినట్టుగా శబ్దం వచ్చేది. ఆమె వెనక మండుతున్న కళ్ళు కలిగిన నల్ల పిల్లి విచిత్రమైన గుర్రుమనే శబ్దాలు చేస్తూ వచ్చింది. అప్పుడే ఆకాశం నుండి ఒక పెద్ద గద్ద కేకలు వేస్తూ దిగింది. అది సాధారణ గద్ద కాదు, గ్రామానికి రక్షకదేవత రూపం. గద్ద రాక్షసుడిపై దాడి చేసి అతని దృష్టిని మళ్లించింది. ఆ అవకాశం చూసి రామ్ పైకప్పు నుండి దూకి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కాని పిశాచి అతని దారిని అడ్డుకుంది. ఈ ఇంట్లోకి వచ్చినవారు బ్రతికి వెళ్లరు అని ఆమె భయంకరమైన స్వరంలో అంది. ఆ క్షణంలో గద్ద తన రెక్కలతో ఒక ప్రకాశవలయాన్ని సృష్టించింది. ఆ వెలుగు చూసి రాక్షసుడు, పిశాచి, నల్ల పిల్లి ఒక్కసారిగా వెనక్కి తగ్గి ఆ ఇంటి చీకటిలో కలిసిపోయారు. కాని వారు పూర్తిగా పోవలేదు, కేవలం తదుపరి బలిని ఎదురుచూస్తూ మళ్లీ లోపలికి వెళ్ళిపోయారు.